ఆపాలి ఆపాలి ఎత్తు బరువు ఆపాలి 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 మానాలి మానాలి మాంసాహారం మానాలి 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 మాంసాహారం మానాలి 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 మాంసాహారం మానాలి తినాలి తినాలి శాకాహారం తినాలి 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 శాకాహారం తినాలి 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 శాకాహారం తినాలి శాకాహారం అంటే కూరగాయల భోజనం శాకాహారం అంటే కూరగాయల భోజనం శాకాహారం అంటే కూరగాయల భోజనం అందుకే ఓ మనిషి మేలుకో మాంసం మానుకో ఓ మనిషి మేలుకో మాంసం మానుకో ఆకులు నిన్న మేక కొండలెక్కుతుంటే మేకలు నిన్న మానవులు మంటలెక్కుతున్నారు ఆకులు నిన్న మేక కొండలెక్కుతుంటే మేకలు నిన్న మానవులు మంటలెక్కుతున్నారు ఆకులు నిన్న మేక కొండలెక్కుతుంటే మేకలు నిన్న మానవులు మంటలెక్కుతున్నారు అందుకే ఓ మనిషి మేలుకో మాంసం మానుకో ఓ మనిషి మేలుకో మాంసం మానుకో ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యానికి శాకాహారం ఆరోగ్యానికి శాకాహారం ఆనందానికి శాకాహారం ఆనందానికి శాకాహారం శక్తికి మార్పు శాకాహారం శక్తికి మార్పు శాకాహారం శక్తికి మార్పు శాకాహారం శక్తికి మార్పు శాకాహారం వారిని మార్పు శాకాహారం వారిని మార్పు శాకాహారం దుష్టుని మార్పు శాకాహారం దుష్టుని మార్పు శాకాహారం భక్తిని మార్పు శాకాహారం భక్తిని మార్పు శాకాహారం భక్తిని మార్పు శాకాహారం అందరి మార్పు శాకాహారం అందరి మార్పు శాకాహారం అందుకే మనిషి మేలుకో మాంసం మానుకో మనిషి మేలుకో మాంసం మానుకో దేవుడిలోనా దేవుడిలో దేవుడిలోనా దేవుడిలో దేవుడిలోనా దేవుడిలో గుట్టులోనా దేవుడిలో గుట్టులోనా దేవుడిలో గుట్టులోనా దేవుడిలో ఏకలోనా దేవుడిలో ఏకలోనా దేవుడిలో ఏకలోనా దేవుడిలో వెయ్యలోనా దేవుడిలో వెయ్యలోనా దేవుడిలో ఏకలోనా దేవుడిలో ఏకలోనా దేవుడిలో ఆవులోనా దేవుడిలో ఆవులోనా దేవుడిలో ఆవులోనా దేవుడిలో అందరిలోనా దేవుడిలో అందరిలోనా దేవుడిలో మనిషి మేలుకో మాంసం మానుకో మనిషి మేలుకో మాంసం మానుకో హింస మహాపాపం హింస మహాపాపం హింసే హక్కు హక్కు అయితే లెఫ్ట్ సైడ్ మూల కప్పండి ఖాళీ ఉన్న చూడ ఆడ ఉన్న చూడ ఖాళీ ఉన్న చూడ ముందు లోపలికి వెళ్ళండి అలా లోపలికి వెళ్తే బాగుంది వారికి రెస్పాన్స్ చేసి
జిల్లా పిఎస్సి హృదయపూర్వక ధన్యవాదాలు. శ్రీ సంత సదానందగిరి మహారాజుకి 119 సంవత్సరాల హిమాలయంలోని శ్రీ సంత సదానందగిరి మహారాజుకి దామోదర స్వామికి మహేశ్వర మహాప్రేమికి ప్రేమికి జిల్లా ప్రేమి మాట్లాడండి నిజామాబాద్ జిల్లా ప్రేమి మాట్లాడండి శ్రీ నిజామాబాద్ జిల్లాకి గ్రామ జగత్కి అపహార జగత్కి ప్రేమి జగత్కి నిజామా భక్తుడికి చేయాలి ఒక నిమిషం బ్యానర్ మొత్తలేదు రాని అక్కడ మాస్టర్లు అదే గారు జరగండి. రానమ్మా महाराज ग्राम जगत के दातार जगत के जगत के पत्री जी के जानाबाई मैडम के बृंदम सुधामा पत्री जी के 111 संवत्सराల हिमालय योगी के जगत के दातार जगत के जगत के दातार रैली लगे ज्ञान जगत के दातार जगत के जगत के पत्री जी के पत्री जी के कट्टाले कट्टाले हिरमिले कट्टाले 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 हिरमिले कट्टाले చేయాలి చేయాలి ధ్యానం చేయాలి 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 ధ్యానమంటే ధ్యానమంటే ధ్యాన జగత్కి జగత్కి మన హిమాలయ యోగి గారు వచ్చారు. వారిని ముఖ్యాలంతా 111 సంవత్సరాల హిమాలయ యోగి గారు వచ్చారు. మన శాఖాహార ర్యాలీలో పాల్గొనడానికి వారికి ఉపయోగపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతూ మేము ఇక్కడి నుంచి అక్కడ అంబేద్కర్ నుంచా 111 సంవత్సరాల యోగి గారు ముఖ్య గ్రామానికి విచ్చేసింది. సాధువు దర్శన పుణ్యం పద్మనం పాపనాశనం సంభాషణ కోరుకుంటాం సంబంధం అటువంటి మహానుభావులు మన ముఖ్య గ్రామంలో అభివృద్ధి
ఆగుతాం. మహానుభావులందరి మార్గం శాకాహారం జోకుల మార్గం శాకాహారం జోకుల మార్గం శాకాహారం జోనుల మార్గం శాకాహారం జోనుల మార్గం శాకాహారం జోనుల మార్గం శాకాహారం జోనుల మార్గం శాకాహారం ముక్తికి మార్గం శాకాహారం ముక్తికి మార్గం శాకాహారం శక్తికి మార్గం శాకాహారం శక్తికి మార్గం శాకాహారం రాముడి మార్గం శాకాహారం రాముడి మార్గం శాకాహారం కృష్ణుడి మార్గం శాకాహారం కృష్ణుడి మార్గం శాకాహారం బుద్ధుడి మార్గం శాకాహారం బుద్ధుడి మార్గం శాకాహారం జ్ఞానుల మార్గం శాకాహారం యోగుల మార్గం శాకాహారం జ్ఞానుల మార్గం శాకాహారం జ్ఞానుల మార్గం శాకాహారం భౌమ జగత్కి భౌమ జగత్కి 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 11 సంవత్సరాల యోగీశ్వరుడికి 11 సంవత్సరాల యోగీశ్వరుడికి ప్రాణులందరికీ ప్రాణులందరికీ గౌరవుడికి గౌరవుడికి రామేశ్వర మహాస్వామి గారికి రామేశ్వర మహాస్వామి గారికి శ్రీపితా మహాపత్రిజీకి వర్ణమాలన్నకి 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 జగత్కి 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 మన ఆహారం కాదు మన ఆహారం కాదు ప్రతి శక్తి లేనప్పుడు ప్రాణం చేసే శక్తి లేనప్పుడు హక్కు లేదు. మనిషి మేలుకో మనిషి మేలుకో వంశం ముక్క వంశం ముక్క వంశం ముక్క ఆకులు మేకలు కొండలెక్కుతుంటే మానవులు మంటలెక్కుతున్నట్టు మేకలు కొండలెక్కుతుంటే మానవులు మంటలెక్కుతున్నారు. అందుకే ఓ మనిషి మేలుకో అందుకే మనిషి మేలుకో శ్రీపితా మహాపత్రిజీకి శ్రీపితా మహాపత్రిజీకి జగత్కి 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 ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యానికి 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 ఆనందానికి శాకాహారం శక్తికి మార్గం శాకాహారం ముక్తికి మార్గం శాకాహారం ముక్తికి మార్గం శాకాహారం మనందరి మార్గం శాకాహారం మనందరి మార్గం శాకాహారం అందుకే మనిషి మేలుకో మాంసం మేలుకో మనిషి మేలుకో మాంసం మేలుకో ఆగమీల మీద కలుపుతుంటే మూగైన మానవులు ఆగమీల మీద దండలెత్తుతుంటే అందుకే మనిషి మేలుకో మాంసం మేలుకో చేయాలి చల్లపురి ధ్యానం చేయాలి చల్లపురి చేయాలి ధ్యానం చేయాలి కట్టాలి కట్టాలి ముట్లే కట్టాలి 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 ఉదయములే కట్టాలి మారాలి మారాలి మాంసాహారం మానాలి మానాలి మాంసాహారం మానాలి తినాలి తినాలి శాకాహారం తినాలి 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 శాకాహారం తినాలి శాకాహారం అంటే కూరగాయల భోజనం శాకాహారం అంటే కూరగాయల భోజనం శాకాహారం అంటే భోజనం శాకాహారం అంటే ఆకలి విన్న మీద కొండలెత్తుతుంటే మేకలు విన్న మానవుడు మంచిగా ఎక్కుతున్నా ఆకలి విన్న మీద కొండలెత్తుతుంటే
అందుకే ఓ మనిషి మేలుకో, ఓ మనిషి మేలుకో, జీవ హింస మహాపాపం, జీవ హింస మహాపాపం. ఏ జీవితమే హక్కు ఎవరికి లేదు, ఏ జీవితమే హక్కు ఎవరికి లేదు, ఏ జీవితమే హక్కు ఎవరికి లేదు. మన పాపాలే మన రోగాలు, మన పాపాలే మన రోగాలు, చిన్న చిన్న పాపాలే చిన్న రోగాలు, చిన్న చిన్న పాపాలే చిన్న చిన్న రోగాలు. అవునండి, రగిపోతురే కొద్దిగా రండి చేసి జీవ హింస పాపాలే, జీవ హింస మహాపాపం, జీవ హింస మహాపాపం. ప్రతి జీవిలోన దేవుడు, ప్రతి జీవిలోన దేవుడు, అయిపోయింది. మళ్ళీ సార్ ఇప్పుడు ప్రసెంట్ ఆపి మళ్ళీ స్టార్ట్ చేస్తాం. చక్కటి సూర్యుడి యొక్క కిరణాల మధ్య, సూర్య కిరణాల మధ్య లాస్ట్ 20 seconds. Ten seconds. 5, 4, 3, 2, 1. రెండు అరచేతులు కళ్ళపై పెట్టుకుందాం. 5 seconds. 5, 4, 3, 2, 1. చేతులు తీస్తూ నెమ్మదిగా కళ్ళు తెరుద్దాం. ధ్యానానికి గట్టిగా చప్పట్లతో అభినందన తెలియజేసుకుందాం. ఇంకా మోగుతూనే ఉండాలి చప్పట్లు. మన కలయిక కారణమైన పత్తి గారికి చప్పట్లతో అభినందన తెలియజేసుకుందాం. ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన జానాబాయి మేడం గట్టిగా చప్పట్లు కొడదాం. ఈరోజు ఆవిడ పిరమిడ్ కట్టి ఆ ప్రారంభోత్సవం మనందరూ పిలిచి శాకార్యాలు పెట్టి ఇంత గొప్ప కార్యక్రమం. ఆగొద్దు చప్పట్లు. పిఎంసీ వాళ్ళు మంచి విజువల్ తీసుకుంటున్నారు, వాళ్ళకు సహకరిస్తారు. చప్పట్లు కొడుతూనే ఉండాలి. కెమెరామెన్ ఆపేంత వరకు, ఆగమని చెప్పేంత వరకు ఆగకూడదు. మనమే గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం. ఇలాంటి ఎండాకాలంలో మిట్ట మధ్యాహ్నం శాకార్యాలు చేయడం అంటే సాహసమే. ఇంతమంది తల్లులు వచ్చారు, ఇంతమంది మాస్టర్స్ వచ్చారు. గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం. గొప్ప కార్యక్రమం. మా హిమాలయ యోగి సంతు సదానంద్ గారు చప్పట్లు కొడదాం గట్టిగా. స్పెషల్గా ఈ కార్యక్రమం కొరకు వచ్చారు వాళ్ళు. పిఎంసీ వాళ్ళకి చప్పట్లు కొడదాం. మన కార్యక్రమాన్ని అందరికీ చూపిస్తున్నారు. ఒక గొప్ప కార్యక్రమం చేసుకున్నాం. మరి చక్కగా కాసేపు అతిథుల యొక్క ప్రసంగాలు విని పిరమిడ్ ప్రారంభోత్సవం చేసుకొని భోజనాలకు వెళ్దాం. వంటలు అయ్యేంత వరకు ప్రోగ్రాం ఉంటుంది. వంటలు అయినాయని అక్కడికి వెళ్ళి గ్రీన్ సిగ్నల్ వస్తే ఇక్కడ ప్రోగ్రాం ఆపిస్తాం. అది ఎంత టైం అవుతుందో నాకు తెలియదు, అది వాళ్ళు చెప్పాలి. ఓకేనా? అందరు పొద్దున్నే తినొచ్చింటారు, హాయిగా పురుసతుకున్నారు. సో థ్యాంక్ యూ. మరి రాజు ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మన పిరమిడ్ నిర్మాణకర్త జానాబాయి మేడం గారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం మనం అందరం. ముప్కాల్లో మొదటి పిరమిడ్ మనకు వచ్చిందని చెప్పవచ్చు. అయితే ఈరోజు దాతలుగా ఎంతో మంది విశిష్ట అతిథులు వచ్చేశారు. వారందరినీ మనం ఆహ్వానించుకుందాం కరతాళ ధ్వనుల మధ్య. శ్రీ 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 సంతు సదానందగిరి మహారాజ్ గారు 111 సంవత్సరాల హిమాలయ యోగి రుద్రప్రయాగ్ గారు, శ్రీ దామోదర మహాస్వామి గారు మహేశ్వర మహాపిరమిడ్ ట్రస్ట్ సభ్యులు, ధ్యాన ఋషి మిట్ట మనోహర్ హైదరాబాద్ గారు, సాయి కృష్ణారెడ్డి గారు పిఎస్ఎస్ఎం నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు, శ్రీమతి జానాబాయి గారు కార్యక్రమ నిర్వహణకర్త, అలాగే
నల్ల గంగారెడ్డి గారు పత్రిజీ జన్మస్థల్ ట్రస్ట్ చైర్మన్ బోధన్ గారిని వేదిక మీదకి సాధారణంగా కరతాళ ధ్వనుల మధ్య ఆహ్వానించుకుందాం. స్టేజ్ మీదకి రావాలి సార్ నల్ల గంగారెడ్డి గారు. శ్రీ బొడ్డు దయానంద్ పిఎస్ఎస్ఎం నిజామాబాద్ జిల్లా ప్రధాన సలహాదారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం సార్. చప్పట్లు కొడుతూనే ఉండాలి. మామిడి లక్ష్మారెడ్డి గారు నిజామాబాద్ జిల్లా పిఎస్ఎస్ఎం ఉపాధ్యక్షులు గారిని స్టేజ్ వీధి మీకు ఆహ్వానించుకుందాం. అలాగే ఇందూరు ధ్యాన గద్దర్ డాక్టర్ అమరవాజీ శ్రీనివాస్ గారిని స్టేజ్ మీదకి సాదరంగా ఆహ్వానించుకుందాం. గట్టిగా చప్పట్లు కొడుతూనే ఉండాలి నేను చెప్పేంత వరకు. తర్వాత మనం జ్ఞాన సందేశాన్ని విందాం. ఇప్పుడు చప్పట్లు కొడుతూనే ఉండాలి, మారుమోగుతూనే ఉండాలి. వర్మ గారు నిర్మల్ జిల్లా పిఎస్ఎస్ఎం అధ్యక్షులు గారిని స్టేజ్ మీదకి ఆహ్వానించుకుందాం. యాదవ్ గౌడ్ గారు పిఎస్ఎస్ఎం సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు, పిఎంసి నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు చిరరాజు గారిని ఆహ్వానించుకుందాం. మల్లారం సాయినాథ్ గారు పిరమిడ్ సేవాదల్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుల్ని స్టేజ్ మీదకి ఆహ్వానించుకుందాం. అలాగే ప్రముఖ ఇంజనీర్ శ్రీ శివకాంత్ సార్ గారిని ఆహ్వానించుకుందాం. సీనియర్ పిరమిడ్ మాస్టర్ శ్రీమతి సునీత గారు ఆదిలాబాద్ గారిని స్టేజ్ మీదకి సాదరంగా ఆహ్వానించుకుందాం. సీనియర్ పిరమిడ్ మాస్టర్ కోనండి శేఖర్ రెడ్డి గారిని వేదిక మీదకి ఆహ్వానించుకుందాం. సంతోష్ గారు నూతిపల్లి గారిని స్టేజ్ మీదకి ఆహ్వానించుకుందాం. వీళ్ళందరికీ ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదామమ్మా. స్టేజ్ని నడిపించాల్సిందిగా పిఎస్ఎస్ఎం నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు సాయి కృష్ణరెడ్డి సార్ గారిని కోరుతున్నాము. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. వర్మ గారు రావాలి. జిల్లా పిఎస్ఎస్ఎం అధ్యక్షులు నిర్మల్ జిల్లా గారు, యాదగౌడ్ గారు, అదేవిధంగా వేముల కుర్తి మన పైడిమడుగు లక్ష్మణ్ గారిని, కామారెడ్డి నుంచి విచ్చేసిన సీనియర్ పిరమిడ్ మాస్టర్ సుదర్శన్ గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. మరి అదేవిధంగా జానాబాయి మేడం గారి ఇద్దరు కూతుళ్ళు అల్లుల్ని కూడా వేదికపైకి రావాలి. ఇంత చక్కని కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ముప్కాల్లో అద్భుతమైనటువంటి ధ్యాన మందిరాన్ని కట్టారు. గట్టిగా చప్పట్లతో సుదర్శన్ గారు రావాలి. కామారెడ్డి జిల్లా పిరమిడ్ మాస్టర్. జానాబాయి మేడం కూతుర్లు అల్లుళ్ళు, వారి ఇద్దరు కూతుళ్ళే వారికి కొడుకులు, వారి అల్లుళ్ళు కూడా కొడుకులే. మరి మేడం గారికి ఒకసారి గట్టిగా చప్పట్లతో మనం ధన్యవాదాలు తెలియపరుచుకుందాం. ఒక చైర్లు ఏర్పాటు అయిపోయింది. మరి ముప్కాల్లో పైడిమడుగు లక్ష్మణ్ గారు రావాలి, చిదుర రాజు గారు రావాలి, పత్రిజీ జన్మస్థల్ ట్రస్ట్ సభ్యులు. అదేవిధంగా లక్ష్మణ్ లతా గారు కూడా వేదికపైకి రావాలి. మరి రమా మేడం గారు మెట్పల్లిలో ఎంతో అద్భుతమైన కార్యక్రమాలు చేస్తున్నటువంటి రమా మేడం గారు కూడా వేదికను అలంకరించాలి. మరి జిల్లా పిఎస్ఎస్ఎం అంటే ఇది అద్భుతమైనటువంటి కలయిక. మరి జిల్లా పిఎస్ సంతోష్ గారు రావాలి, సిద్ధేశ్వర ట్రస్ట్ సభ్యులు. మరి నిజామాబాద్ జిల్లా అంటేనే మరి ధ్యానగంగా ప్రవహిస్తుంది. మరి నిజామాబాద్ జిల్లా అంటే స్టేజ్ మీద కుర్చీలు జరిపోవు, మరి టెంట్లు జరిపోవు. మరి రండి మేడం, రమ మేడం గారికి, లక్ష్మణ్ గారికి స్వాగతం. అదేవిధంగా మరి జానాబాయి మేడం కుటుంబ సభ్యులు కూడా వేదిక మీదకి వస్తే రాజు కొన్ని చైర్లేపి అక్కడ ఎన్నుకున్నాయేమో. మరి చాలా చక్కని కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. మరి ఈరోజు మరి జానాబాయి మేడం గారు మరి మొట్టమొదటిసారిగా ముప్కాల్ మండల కేంద్రంలో మరి మొట్టమొదటి పిరమిడ్ నిర్మించి వారి చరిత్రకెక్కారు. మరి వారికి ఒకసారి గట్టిగా మనం చప్పట్లతో ధన్యవాదాలు తెలియపరిచి ఈనాటి ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం. మరి ఈరోజు చాలా బ్రహ్మాండమైన రోజు. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు జన్మించిన ఈ జిల్లాలో మరి ధ్యానం, శాకాహారం, పిరమిడ్ శక్తి పత్రిజీ గారు మనకు 3 చెప్పారు. ధ్యానం చేయాలి, శాకాహారం భుజించాలి, పిరమిడ్లు నిర్మించి పిరమిడ్ శక్తిని ఉపయోగించుకోవాలని గురువు గారు చెప్పారు. మరి వారి ఆశయ సాధనే ధ్యేయంగా మరి ముప్కాల్లో మొట్టమొదటిసారిగా మరి ధ్యాన ఋషి మిట్టా మనోహర్ సార్ ఉన్నారు. వారి స్ఫూర్తితో, వారి యొక్క ప్రోద్బలంతో, వారి యొక్క కృషితో మేడం గారు మరి ఒక చక్కని ధ్యాన మందిరం కేవలం ఒక వారం రోజుల్లోనే వారు నిర్మించారు. ఆ పిరమిడ్కు బ్రహ్మర్షి పత్రిజీ పిరమిడ్ ధ్యాన మందిరం అని నామకరణం చేసి మరి మధ్యాహ్నం మనం 2 గంటలకు ఆ ధ్యాన మందిరాన్ని ప్రారంభించుకొని ధ్యానామృతం స్వీకరిద్దాం. మరి 1 గంటన్నర పాటు మనం ప్రశాంతంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా జరిపించుకుందాం. మరి ఈనాటి ఈ ధ్యాన జ్ఞాన కార్యక్రమానికి మన ఆహ్వానాన్ని మన్నించి 111 సంవత్సరాలు ఉన్నప్పటికీ పత్రిజీ యొక్క ఆశయం కొరకు, మనందరికీ దర్శన భాగ్యాన్ని కల్పించడం కొరకు,
ఈ భూమండలం అంతా ధ్యానమయం, శాకాహారమయం, పిరమిడ్మయం కావాలని మరి శ్రీ 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 సంతు సదానందగిరి మహారాజ్ 111 సంవత్సరాల హిమాలయ యోగి రుద్రప్రయాగ్ గారికి ఒక్కసారి గట్టిగా కలతార ధ్వనుల మధ్య వారి హృదయపూర్వక స్వాగతం పలుకుతూ, అదేవిధంగా మరి నిజామాబాద్ జిల్లా అంటే దామోదర మహాస్వామి గారికి ఒక ప్రేమ, అభిమానం, గౌరవం. మరి నిజామాబాద్ జిల్లా పిరమిడ్ మాస్టర్లు అంటే మరి పత్రిజీ గారు జన్మించిన జిల్లా. మరి సిద్ధిలగుట్ట మీద అంత పెద్ద ధ్యాన మందిరం వచ్చిందంటే మరి దానికి మన దామోదర మహాస్వామి గారు ప్రధాన కారణం. వారికి ఒకసారి గట్టిగా చప్పట్లతో ధన్యవాదాలు తెలియపరుద్దాం. మరి ధ్యాన ఋషి మిట్టా మనోహర్ గారు ఉన్నారు హైదరాబాద్. మరి వారు నెలకు 30 రోజులు ఉంటే 20 రోజులు ధ్యాన ప్రచారం, 10 రోజులు కుటుంబం. మరి వారు ఎక్కడ అడుగు పెడితే అక్కడ పిరమిడ్లు. నందిపేట మండలం వెల్మల్లో అడుగుపెట్టాడు, పిరమిడ్. వారు ముప్పాల జానాబాయి మేడం దగ్గర అడుగుపెట్టారు, అక్కడ పిరమిడ్. కోటగిరి రుద్ర మేడం కోటగిరి మన పద్మ మేడం గారి దగ్గరికి వెళ్ళారు, అక్కడ పిరమిడ్. మరి అదేవిధంగా జక్రాన్పల్లి లావణ్య గారి ఇంటికి వెళ్ళారు, అక్కడ పిరమిడ్. మరి అదేవిధంగా మన పల్లికొండ అద్భుతమైనటువంటి ధ్యాన మందిరం. నిజంగా వారి చేతుల మీదుగా భూమి పూజ చేసి మరి 6-9 మాసాల్లోనే కంప్లీట్ కావాలంటే అక్కడ కంప్లీట్ చేసుకున్నాం. అదేవిధంగా పెద్దవాల్గోట్ గ్రామంలో మరి వారు అక్కడ అడుగుపెట్టారు, అక్కడ పిరమిడ్. అదేవిధంగా అమ్దాపూర్ భాగ్య మేడం గారు, అక్కడ పిరమిడ్. మరి నిజంగా మహానుభావులు అంటే అక్కడ ఉంటుంది. మన పత్రిజీ గారు ఏం చెప్పారు? ధ్యానం చేయాలి, శాకాహారం నిర్మించాలి, శాకాహారం భుజించాలి, పిరమిడ్లు నిర్మించాలి. మనం పిరమిడ్ సొసైటీలో ఉన్నాం. ఏ సొసైటీ మనది? పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ ఆఫ్ ఇండియా మనది. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో ఉన్నాం, పిఎస్ఎస్ఎంలో ఉన్నాం. కాబట్టి మనం అందరం పిరమిడ్లు నిర్మించాలి. పిరమిడ్లు గొప్ప శక్తి క్షేత్రాలు. నిజామాబాద్ జిల్లాలో మన సంకల్పం ఏమున్నదమ్మా? 534 గ్రామాల్లో 534 పిరమిడ్లు రావాలి. ఆ క్రమంలోనే మరి ఎక్కడెక్కడైతే కొత్త కొత్త గ్రామాలు ఉన్నాయో ఆ కొత్త కొత్త గ్రామాలల్లో మరి పిరమిడ్ మాస్టర్లు అందరూ అద్భుతంగా పనిచేసి మరి మరో గ్రేట్ పిరమిడ్ మాస్టర్ ఉన్నారు ఇక్కడ, మైలారం రాజు గారు, జిల్లా పిఎస్ఎస్ఎం పిఆర్. ఒక్కసారి లేచి నిలబడాలి. పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్గా మన మైలారం రాజు గారిని అపాయింట్ చేసినాం. యువకుడు, యువ కిషోరం, ఎప్పుడు నవ్వుతూ ఉంటాడు. మరి వారు 108 రోజులు 108 గ్రామాలు. పత్రిజీ పిరమిడ్ ధ్యాన మహాయజ్ఞం అమ్మ. చాలామంది పిరమిడ్లు కట్టారు. మరి ఆ పిరమిడ్ల ధ్యానం జరగాల, కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పేసి మరి పత్రిజీ పిరమిడ్ ధ్యాన యజ్ఞం 108 రోజులు 108 గ్రామాల కార్యక్రమాన్ని ఈ జిల్లాలో తీసుకున్నాం. ఈలటికి 84వ రోజు. మరి అద్భుతంగా వేస్తూ ఉన్నారు. ఇంకా మిగతా ఎవరైతే పిరమిడ్లు కట్టినరో, స్ట్రక్చర్లు వేసినరో అవన్నీ 108 రోజుల పాటు పూర్తి చేసుకుందాం. మరి మైలారం రాజు గారు నేను కూడా ఎందుకు పిరమిడ్ కట్టొద్దని మరి మిట్టా మనోహర్ గారు అక్కడ అడుగు పెట్టారు. సప్తా జరిగింది, వీడీసీ వాళ్ళని ఒప్పించిండు, మెప్పించిండు. మరి వారు కూడా మనకు సికింద్రాపూర్లో ల్యాండ్ భూమిని కేటాయించారు. మరి కొద్ది రోజుల్లో అక్కడ కూడా పిరమిడ్ వస్తుంది. మన లక్ష్యం 534 గ్రామాలు, 534 పిరమిడ్లు. పత్రిజీ ఇందూరు జిల్లాగా నిజామాబాద్ జిల్లాని ఏం చేయాలమ్మా? పేరు మార్చాల. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అయింది, డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి కడప జిల్లా అయింది. మరి నిజామాబాద్ జిల్లాని ఏం చేయాలా? మనం అందరం పత్రిజీ, బ్రహ్మర్షి పత్రిజీ ఇందూరు జిల్లాగా ఈ పేరు మార్చాలంటే నిజామాబాద్ జిల్లాలో 534 గ్రామాల్లో పిరమిడ్లు రావాలా, 534 గ్రామాల్లో పిరమిడ్ మాస్టర్లు ఉండాలా, పిరమిడ్ జెండా ఎగరాల. ఊరుకొక్కోలేయాలి. మన ఊరుకు 100 మంది వద్దు. జానబాయి మేడ ఊరుకొక్కోలే. 1000 అడుగుల ప్రయాణమైనా ఒక్క అడుగుతోనే ప్రారంభమవుతాయి. మనం నడుస్తూ ఉంటే ఇంకా వచ్చే వాళ్ళు వస్తారు, సహకరించే వాళ్ళు సహకరిస్తారు. 534 గ్రామాల్లో పిరమిడ్లు అయ్యేంత వరకు పిఎస్ఎస్ఎం నిజామాబాద్ జిల్లా పనిచేస్తూనే ఉంటుందమ్మా. ట్రైన్ ఇది. నిజామాబాద్ జిల్లా పిఎస్ఎస్ఎం అంటే ట్రైన్, ఒక బస్సు లాగా నిరంతరం ప్రయాణం చేస్తూనే ఉంటుంది. వచ్చే వాళ్ళు వస్తారు, ఎక్కే వాళ్ళు ఎక్కుతారు, దిగే వాళ్ళు దిగుతారు. కొత్త కొత్త వాళ్ళని మన ప్రయత్నం కొత్త కొత్త వాళ్ళని చేసుకుంటూ ఈ ధ్యాన మహాయజ్ఞాన్ని ఇంకా ఇంకా ముందుకు తీసుకుపోదాం. మరి ఇంకొక ముఖ్య విషయం మీకు ఏం చెప్తున్నా అంటే, నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి పిరమిడ్ మాస్టర్లు అందరూ పక్క జిల్లాలకు వెళ్ళాలమ్మా. మీరందరూ ఎంతో అద్భుతమైనటువంటి జ్ఞానం ఉన్నటువంటి మాస్టర్లు. అనేక సంవత్సరాలుగా 24 గంటలు, 12 గంటలు, 36 గంటలు ధ్యానం చేసినటువంటి ధ్యాన యోగులు ఈ జిల్లాలో ఉన్నారు.
పిరమిడ్లు నిర్మించిండు, శాకాహార ర్యాలీలు చేస్తూ ఉన్నారు, అమావాస్య పౌర్ణమి ధ్యానాలు, సప్తాహాలు. ఎంటైర్ పిఎస్ఎస్ఎం సొసైటీలో అద్భుతంగా 365 రోజులు నిరంతరం ధ్యానం జరుగుతున్న జిల్లా ఏదైనా ఉన్నదంటే బ్రహ్మర్షి పితామహ పత్రి జన్మించిన మన ఇందూరు జిల్లా. మరి జిల్లా పిరమిడ్ మాస్టర్లకు, ఈ జిల్లా పిఎస్ఎస్ఎం అధ్యక్షుడిగా మీ అందరికీ ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. మనమందరం పక్క జిల్లాలకు వెళ్ళాలా, మెట్పల్లికి వెళ్ళాలా, కొరుట్లకు వెళ్ళాలా, జగిత్యాలకు వెళ్ళాలా, ఆదిలాబాద్కి వెళ్ళాలా, మెదక్కి వెళ్ళాలా, సిద్దిపేటకి వెళ్ళాలా. ఎందుకు వెళ్ళాలంటే పత్రిజీ జన్మించిన జిల్లా. పత్రిజీ జన్మిస్థల్ సావిత్రీదేవి పిరమిడ్ ధ్యాన కేంద్రం బోధనలు ఉన్నది. వాళ్ళందరినీ రమ్మనాలా, ఆ బోధన కలకల్లాడాల. సుప్రసిద్ధ దేవస్థానం సిద్ధిలగుట్ట ఆర్మీర్లా 72 తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద 2వ పిరమిడ్ నిర్మించినాం. అక్కడ కార్యక్రమాలు అనేకం జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఇవన్నిటి గురించి, ఈ విశిష్టతల గురించి చెప్పాల్సినటువంటి బాధ్యత పత్రిజీ గారు మన మీద పెట్టారు. కాబట్టి మనమందరం ఈ జిల్లాలో ఎంతో అద్భుతంగా చేస్తూ ఉన్నారు. మన జిల్లాలో మనం చేస్తూ పక్క జిల్లాలకు వెళ్ళి జన్మస్థల్ విశిష్టతను, సిద్ధిలగుట్ట విశిష్టతను తెలియపరుస్తూ వాళ్ళందరినీ మనం భాగస్వామ్యం చేసి మనం లక్ష్యం నెరవేరేంత వరకు, చివరి వ్యక్తి ధ్యానం చేసేంత వరకు, పిరమిడ్లు నిర్మించేంత వరకు మనం అందరం కృషి చేయాలా. మరి చాలామంది పెద్దలు మాస్టర్లు ఉన్నారు. ఎక్కువ సమయం తీసుకోను. వేదికపై ఆశీనులైన పెద్దలందరికీ ఇంత చక్కని కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మనల్ని ఆహ్వానించిన జానాబాయి మేడం గారికి, వాళ్ళ కుటుంబ సభ్యులకు, మండు ఎండలో 44 డిగ్రీల ఎండలో కూడా మీరందరూ ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని, శాకాహార ర్యాలీని విజయవంతం చేసిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియపరుస్తూ, జానాబాయి మేడం గారి సందేశం, ఆ తదనంతరం దామోదర మహాస్వామి గారిది, మిట్టా మనోహర్ గారిది అయిన తర్వాత మన హిమాలయ యోగి గారి సందేశాన్ని తీసుకొని మనం పిరమిడ్ ప్రారంభించుకొని ధ్యానామృతాన్ని స్వీకరిద్దాం. రేపు ఆదివారం 26వ తేదీ సుప్రసిద్ధ దేవస్థానం, సాక్షాత్తు పరమశివుడు కొలువై ఉన్నటువంటి వేములవాడ రాజరాజేశ్వర స్వామి సన్నిధిలో మరి శాకాహార ర్యాలీ మరి పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో గొప్పగా జరుగుతుందమ్మా. ఇక్కడ వేములవాడలో రేపు మీరందరూ కూడా వేములవాడకు వస్తే 3 పనులు అవుతాయి. ఒకటి, పుణ్యంకు పుణ్యం అవుతుంది, శాకాహార ర్యాలీలో పాల్గొంటాం, ధ్యాన జ్ఞాన కార్యక్రమాన్ని విజయవంతం చేస్తాం, ఆ వేములవాడ రాజన్నను దర్శించి వేసుకొని మరి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం. చలో వేములవాడ, చలో మేము వస్తున్నాం, వేములవాడకు మేము వస్తున్నాం, వేములవాడకు మేము వస్తున్నాం. చలో చల్ చలో వేములవాడ, చల్ చలో వేములవాడ, ధ్యాన జగత్ కి, శాకాహార జగత్ కి. ప్రతి నెల మనము మెగా శాకాహారం చేసుకుంటాం. దాంట్లో భాగంగా ఈసారి చరిత్రాత్మకమైన వేములవాడలో ఈ కార్యక్రమం తలపెట్టాం. వస్తున్నారా అందరూ? వచ్చేవాళ్ళు చేతులు ఎత్తండి. అందరు ఎత్తలేరేంటి? రావరా అందరూ? రారా మీరు? అరే చరిత్రాత్మకమైన ఊరు, నిజంగా చెప్తున్నాను. సాధన, ఆ మనసు దైవత్వం వైపు ఎవరైతే మనసు పరిగెడుతుందో, ఆ దైవత్వంని తెలుసుకుంటుందో అప్పుడు తెలుస్తుంది వేములవాడ కథ. ఊరికేం కథ కాదు అది. మనసు మొత్తం కరిగితే తప్ప అర్థం కాని విషయం అది. కొడదాం వేములవాడ ప్రోగ్రాంకి. యాదయ్య గారు మన జిల్లా అధ్యక్షుడు వచ్చారు. ముందుగా మన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, అలాగే సౌర్ణమాలమ్మకు నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. అదే వేదిక పైన ఉన్న పెద్దలందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. అదే వేదిక మీద ఉన్న చిన్న పెద్దలందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. ఎందుకంటే మన వేములవాడ రాజన్న సిరిసిల్ల జిల్లా అంటే మనకు దక్షిణ కాశీగా విరాజిల్లుతుంది. కాబట్టి దానికి ఎంతో, మన దామోదర స్వామి చెప్పినట్టుగా ఎంతో పుణ్యక్షేత్రం. కాబట్టి దయచేసి అందులో పత్రిజీ జిల్లా అంత శక్తివంతులున్న మాస్టర్లు కాబట్టి దయచేసి మీ వల్ల మా వల్ల అంతా మనము వసుదాయక కుటుంబం అనే దాని మీద మనము మాకు మీలాగా మీకు ఆర్మూరు సిద్ధిలగుట్ట ఎలానో మాకు అక్కడ నాంపల్లి లక్ష్మీనరసింహస్వామి గుట్ట అనే ఉన్నది. అక్కడ పిరమిడ్ గురించి సంకల్పం పెట్టుకున్నాము మేము. దయచేసి, ఎందుకంటే ప్రతి ఒక్కరూ దూరము ఎండ ఉందనకుండా ఇవాళ ఏ రకంగా విజయవంతం చేసుకున్నామో వేములవాడలో రేపు కూడా అదే విధంగా చేద్దాము.
ఇంకొకటి ఏంటంటే ఇవాళ వచ్చిన వాళ్ళకు కూడా మీరు 200 మంది కానీ 300 మందికి కానీ మాకు ఇండ్లు ఉన్నాయి, మీకు ప్రశాంతంగా అకామిడేషన్ ఇస్తాము, ఫుడ్ విషయంలో ఏ బాధలు లేవు. అలాగే ఇంకొక ప్రాబ్లం నిన్నటిదాకా ఏం ప్రాబ్లం ఉండే అంటే బస్సుల ప్రాబ్లం ఉండే. తల్లి అందరికి చెప్తున్నాను, దయచేసి అందరికీ అవకాశం ఉన్నది, బస్సులు చాలా అయినాయి, భయపడవలసిన అవసరం లేదు. దయచేసి ప్రతి ఒక్కరూ పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటూ ఖచ్చితంగా అదేవిధంగా జిల్లా ఇన్ఛార్జీలు కానీ మండల ఇన్ఛార్జీలు కానీ ప్రతి ఒక్క జిల్లా, ఎందుకంటే పేర్లు నాకు ఎక్కువ మంది తెలియవు కాబట్టి మండల ఇన్ఛార్జి కానీ విలేజ్ ఇన్ఛార్జి కానీ జిల్లా ఇన్ఛార్జీలు కానీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. అందరూ ఖచ్చితంగా రాగలరని నా యొక్క విజ్ఞప్తి. థ్యాంక్ యూ యాదయ్య గారికి ధన్యవాదాలు. మరి కార్యక్రమ నిర్వాహకులు మనందరి తరపున జానాబాయి మేడం గారు ప్రసంగిస్తారు. థ్యాంక్ యూ. మనందరి గురువైన సుభాష్ పత్రేజ్ గారికి మరి స్వర్ణమాల అమ్మగారికి వేల వేల నమస్కారాలు తెలియజేస్తున్నాను. పత్రేజ్ గారు అతి సులభమైన ధ్యాన మార్గాన్ని మనకు తెలియజేశారు. ఈ మార్గంలో పయనిస్తూ నేను వీరందరితో పిరమిడ్ మాస్టర్గా వీళ్ళందరితో కలిసి ఈ నిజామాబాద్ జిల్లాలో ప్రతి ఒక్కరితోటి వారి ధ్యానం జ్ఞానం గురించి తెలుసుకుంటూ వారి వెంట తిరుగుతూ వారితో నేను ఉంటూ ఈరోజు నాకు అవకాశాన్ని కల్పించిన ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్లందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే వీరందరూ ఉంటేనే ఈరోజు ఈ కార్యక్రమం జరిగింది. వీరందరితోటి నేను ఈరోజు ఇక్కడ ఉండగలిగాను. నాకు అసలు ధ్యానం అంటే ఏంటిదో తెలియదు. ఉద్యోగరీత్యా పదవి విరమణ జరిగిన తర్వాత అసలు నేను ఏం చేయాలని అనుకున్న సమయంలో, లాక్డౌన్ సమయంలో పత్రిజ గారి యొక్క ధ్యానం గురించి కొద్దిగా తెలుసుకొని 21 సంవత్సరం నుంచి నేను ధ్యానంలోకి రాగలిగాను. కాబట్టి ఈ ధ్యానంకు అవకాశం కల్పించిన పత్రిజ గారికి, ఇక్కడ ధ్యానంలో అందరూ నిమగ్నమైన యోగులు, యోగీశ్వర్లు, పిరమిడ్ మాస్టర్లు అందరూ కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు వేసవి కాలం అని తెలిసి ఎండని భయపడి బయటకెళ్ళలేము అని అనుకున్న మీరందరూ ఆత్మమిత్రులు, మీరంతా దేవదేవులందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి హాజరై కార్యక్రమాన్ని ఎంతో విజయవంతంగా చేసినందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. అందులో ఈ కార్యక్రమానికి శ్రీ 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 సత్యానంద గారు, సదానంద గారు, సంతు సదానందగిరి గారు ఈరోజు ఈ కార్యక్రమానికి హాజరవడము నా అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఎంతోమంది పిరమిడ్ మాస్టర్ని పిలుచుకుంటాము. ఇంతకుముందు పిరమిడ్ ఓపెనింగ్కు మిట్ట మనోహర్ సారి ఆధ్వర్యంలో పిరమిడ్ భూమి పూజ చేయడం జరిగింది. తర్వాత ఓపెనింగ్ కూడా మాస్టర్లను పిలుచుకుందాము, పెద్ద ఎత్తున అందరు మాస్టర్ రావాలని నా యొక్క కోరిక ఉండే, నా మనసులో ఆ భావన ఉండే. ఆ విధంగానే ఈరోజు చక్కటి సీనియర్ మాస్టర్లు అందరూ కూడా ఈరోజు ముప్కాల్ గ్రామానికి రావడం జరిగింది. పిరమిడ్ ఓపెనింగు, శాకాహార ర్యాలీ నేను అనుకున్న విధంగా పత్రిజ్ గారు జరిపించడము జరిగింది. చక్కటి మాస్టర్లు, సీనియర్ మాస్టర్లు అందరూ కూడా, దామోదర్ మాస్టర్ కానీ, మిట్ట మనోహర్ మాస్టర్ కానీ, మిగతా సీనియర్ మాస్టర్లు అందరికీ స్టేజ్ మీద ఆహ్వానించిన అందరికి కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు. మరి ఇంత చక్కటి ఈ ధ్యాన మార్గాన్ని ధ్యానంలోకి వచ్చాను, నాకు ఎంతో ప్రశాంతంగా హాయిగా అనిపించింది. ఎలాంటి అలజడి లేకుండా నేను ఉంటున్నాను. ఇంట్లో ఒంటరిగా ఉంటున్న నాకు ఈ ధ్యానము ఎంతగానో నాకు ఆనందాన్ని కలిగించింది. మరి ఈ ఒంటరి జీవితానికి ఈ ధ్యానమే చక్కటి అవకాశం అని నేను తెలుసుకున్నాను. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక రకమైన సమస్య, అలజడి, బాధలు, ఇబ్బందులు ఉంటాయి. కానీ అలాగే నాలో ఉన్న
అలజడిని, ఇబ్బందిని, బాధను కూడా తొలగించుకోవడానికి ధ్యానంలోకి వచ్చి చక్కటి ధ్యానం ద్వారా నేను ప్రశాంతతను పొంది, ఈ ప్రశాంతత కూడా అందరూ పొందాలి, అందరూ తెలుసుకోవాలి. నేను నేర్చుకున్న చిన్న విషయము, అతి చిన్న ఘోరంత విషయాన్ని తెలుసుకొని ఎంతో ఆనందంగా ఉన్న నేను, మీరందరూ కూడా ఈ విషయంలో ధ్యానం గురించి తెలుసుకోండి. ధ్యానం గురించి అవగాహనగా మీరు కల్పించుకుంటే ధ్యానం మీద అవగాహన ఏర్పరచుకోవాలని ఈ కార్యక్రమాన్ని శాకాహార ర్యాలీని ఏర్పాటు చేయడం జరిగింది. పిరమిడ్ ఓపెనింగ్ అనేది చక్కటి అవకాశమే, కానీ ధ్యానం గురించి తెలుసుకుందాం. నేను స్కూల్లో పెట్టుకుందామంటే విలేజ్లో అందరికీ తెలియాలి, గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ విషయము అందాలి, అందరు హాజరు కావాలని ఇంటి దగ్గరనే ప్రోగ్రాం ఏర్పాటు చేసుకొని ఇక్కడ మీరందరూ కూడా ఈ కార్యక్రమంలో ధ్యానము చేస్తే ఎలా ఉంటుంది, చెయ్యకపోతే ఎలా ఉంటుంది, చేస్తే నేను ఎంతో ప్రశాంతత పొందాను, దాని గురించి ఈ అవగాహన మీ అందరూ కూడా కలగాలని, మీరందరూ ధ్యానం కావాలని, జ్ఞానం పొందాలని, పిరమిడ్ అంటే కూడా మీకు తెలియాలని ఈరోజు అందరినీ ఆహ్వానించడం జరిగింది. ఈ చక్కటి కార్యక్రమాన్ని మీరందరూ హాజరైనందుకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాను. ఎందుకంటే మీరు ప్రతి ఒక్కరు కూడా ధ్యాన మందిరంలోకి వచ్చి ధ్యానము చేస్తే మీకు ఎంత చక్కటి ప్రశాంతము, శాంతి, ఆనందము, ఆరోగ్యము ఇవన్నీ కూడా ధ్యానం ద్వారానే మనకు లభిస్తాయని పత్రిజ్ గారితో నేను నేర్చుకున్నాను. కాబట్టి ఈ ధ్యానం ద్వారా మనమందరము కూడా చక్కటి ముక్కాల్ గ్రామంలో ఏర్పడిన పిరమిడ్ని వినియోగించుకుందాము. అందరము కూడా ఈ పిరమిడ్లో ప్రతిరోజు ధ్యానానికి, చక్కటి ప్రశాంతతను పొందడానికి, మనశ్శాంతిని పొందడానికి, ఆరోగ్యంగా ఉండడానికి ఈ పిరమిడ్ను అందరము ఉపయోగించుకుందాము. అందరి కోసం ఏర్పాటు చేసుకున్న పిరమిడ్ కాబట్టి ఈ పిరమిడ్లో అందరూ కూడా ధ్యానులు హాజరు కావాలని, ధ్యానం చెయ్యాలని నా మనస్ఫూర్తిగా కోరుతున్నాను. జై పత్రిజీ, జై జై పత్రిజీ. ఈ చక్కటి అవకాశం ఇచ్చిన మాస్టర్లకు, ఆత్మ జ్ఞానులకు, గ్రామ ఆత్మ దేవతలకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇది నేను చేసింది కాదు, ప్రకృతి పరమాత్మ పత్రిజీ వల్లనే ఇది జరిగింది, నాదేమీ లేదు. ఇది జనాభా పిరమిడ్ కాదు, అందరం కలిసి చేసుకుందాము. ఇది మనందరి కోసం ఏర్పాటు చేసుకున్న కార్యక్రమం, అందరి కోసం నిర్మించుకున్న పిరమిడ్ కాబట్టి అందరము వాడుకుందాము, అందరము జ్ఞానాన్ని పొందాము, ప్రశాంతతను పొందాము. ఇంత చక్కటి ఈ అవకాశం ఇచ్చిన మాస్టర్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. జానాబాయి గారికి ధన్యవాదాలు తెలియపరుద్దాం. నిజంగా మేడం కూడా చాలా గ్రేట్ అమ్మ. వాళ్ళ అల్లుళ్ళు ఇద్దరు బిజీ ఉంటారు, బిడ్డలు ఇద్దరు బిజీ ఉంటారు, అయినా కానీ 10 రోజులలో పిరమిడ్ కట్టింది. ఇంత చక్కని కార్యక్రమం ఒంటి చేత్తో ఇట్లా ఝాన్సీ లక్ష్మీబాయి, మరో రాణి రుద్రమాదేవి, జానాబాయి మేడం గారు. ఇటువంటి రుద్రమాదేవులు ఊరుకోకలు తయారు కావాలా. మరి వాళ్ళ ఇద్దరు కూతుళ్ళు ఉన్నారు, ఇద్దరు ఇక్కడనే, వాళ్ళ అల్లుడు ఉన్నాడు ఇక్కడనే. ఒక్కొక్క నిమిషం మాట్లాడిన తర్వాత మన ముఖ్య అతిథులు మాట్లాడుతారు. రావాలా మేడం? ఒక్క నిమిషం రండి, రండి సార్. ఇంకొక అల్లుడు, చిన్నల్లుడు అక్కడ ఉన్నాడు. మాస్టర్ ఇట్లా రావాలి, ఒకసారి పరిచయం చేస్తాం వేదిక. బిడ్డలంటే ఇట్లా ఉండాలా, అల్లుళ్ళు అంటే అట్లా ఉండాలని కొద్దిగా మిమ్మల్ని చూసి మాస్టర్లో నేర్చుకుంటాం. మరి ధ్యాన కుటుంబం, శాకాహార కుటుంబం, మరి పిరమిడ్ కుటుంబం. మీ పేరు ఒకసారి మిమ్మల్ని మీరు పరిచయం చేసుకొని మేడం. ధ్యాన మిత్రులందరికీ నమస్కారం. నా పేరు శ్రీలేఖ. నేను జనాబాయి మేడం వాళ్ళ చిన్నమ్మాయిని. నా పక్కన ఉన్నది మా అక్క. మొదటగా చెప్పాలనుకుంటుంది, మీరు ఈ ప్రోగ్రాంకి ఇంత సంఖ్యలో, ఇంత ఎండలో ఎలాంటి కష్టం అనుకోకుండా రావడం అనేది చాలా ఆనందంగా ఉందండి. అంటే ఇప్పుడుంటున్న ఈ వేసవిలో ఫ్యాన్ కూడా లేకుండా ఒక నిమిషం ఉండలేకపోతున్నాము. అట్లాంటిది
ఈ టైంలో ఈ ర్యాలీ పెట్టుకోవడము అనేది చాలా తప్పు నిర్ణయమో అనేసి నేను మా అమ్మకి చాలాసార్లు చెప్పాను. అమ్మ ఇంత ఎండలో రావడం ఇబ్బంది అవుతుందేమో అనుకున్నాను, కానీ ఈ ధ్యానాన్ని నమ్ముకుంటే ఆ ఎండ కూడా చల్లదనాన్ని ఇస్తుంది అనేది నేను ఇవాళే తెలుసుకున్నాను. ఎందుకంటే మీతో పాటు నేను కూడా ర్యాలీ చేశాను కాబట్టి అసలు ఇది నిజంగా వేసవికాలమైనా ఇంత ఎండలో మనం నడుస్తున్నామా, ఇదంతా కూడా ధ్యానం వల్లనే మనకు జరుగుతుంది అనేది ఇవాళ నేను చాలా స్పష్టంగా తెలుసుకున్న ఒక నిజాన్ని మీతో చెప్తున్నాను. సో ధ్యానం చేయడం వల్ల ఏం జరుగుతుంది అంటే ఏదైనా జరుగుతుంది అనేది పక్కాగా చెప్పొచ్చు. సో ఇక్కడ నేను ఈరోజు నేను ఇక్కడ మాట్లాడడం అనేది నాకు అంటే ఎక్కువగా తెలియకపోవచ్చు ధ్యానం గురించి, కానీ ఈ పిరమిడ్ అనేది నిర్ణయం కట్టాలి అనేది మా అమ్మగారి యొక్క ఒక చిన్న కోరిక. తను ఎప్పుడూ ఎలాంటి పెద్దగా కోరికలు కోరలేదు. నాకు మాత్రం ఈ ధ్యాన మందిరం నిర్మించుకోవాలని ఉంది అన్నందుకు మాకు ఎలాంటి కష్టమైనా సరే మమ్మీ మీ వెనకాల నేను ఉంటాము, మేమిద్దరము నలుగురము, ఇద్దరము ప్లస్ ముగ్గురు నలుగురం ఉంటాము, నీకు ఎలాంటి సహాయానికైనా మేము వెనకడుగు వేయము, నీ యొక్క కోరికని. అండ్ చాలామంది ధ్యానాల్ని ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరూ ధ్యానం చేసుకోవడానికి ఒక ధ్యాన మందిరాన్ని నిర్మించుకోవడానికి మేము ఎలాంటి వెనకడుగు వేయము అనేసి మేము నిర్ణయించుకొని, దానికి తోడు చాలామంది ధ్యాన మాస్టర్స్ దీనికి సహాయం చేశారు. అండ్ ఇదే విధంగా ఇక్కడ ఈరోజు ఈ కార్యక్రమానికి మీ వంతుగా మీరు వచ్చినందుకు కూడా చాలా చాలా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. అండ్ ఇక్కడికి వచ్చిన అందరి ధ్యాన మాస్టర్స్కి కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. అండ్ మా అమ్మకి కూడా ప్రత్యేకంగా నమస్కారాన్ని తెలియజేస్తున్నాను. తనలో ఉన్న ధైర్యమే ఈ ధ్యాన కార్యక్రమం ఈరోజు జరగడానికి మొదటి మెట్టు. మేము ఎన్నోసార్లు వెనక్కి ఒక్కదానివే ఉంటాము, మేము ఇక్కడ అందుబాటులో ఉండము అని చెప్పినా కానీ తను ఒక్కదానైనా సరే చేస్తాను, మా ధ్యాన బంధుమిత్రులు అందరూ ఉన్నారు నాకు సహాయం చేయడానికి అనేసరికి నేను కుటుంబంలో ఉన్న నేను వెనకడుగు వేయడం తప్పేమో అనుకొని నా యొక్క తప్పుడు అభిప్రాయాన్ని నేను సవరించుకొని ఈరోజు మీ ముందర నేనున్నాను. నేను ఇలా నిలబడడానికి కూడా మీరందరే కూడా నాకు ఆదర్శంగా ఉన్నారు. మీరందరే ఇలా ఉన్నప్పుడు నేను ఉండకూడదా? రక్తాన్ని పంచుకొని పుట్టిన నేను ఇక్కడ నిలబడడానికి కారణమైన మా అమ్మకి ఇంత పూర్తి కూడా నేను చేయలేనా అనేసి నేను ఇక్కడ నిర్ణయించుకొని నేను ఎంత కష్టమైనా సరే మమ్మీ నీ వెనకాలే నిలబడతాననేసి నిర్ణయించుకున్నాను. అండ్ ధ్యానం గురించి చెప్పడానికి మీ అందరికంటే నాకు చాలా తక్కువ తెలిసొచ్చు. కాకపోతే ఈ ధ్యానం చేయడం అనేది ఏదో అనారోగ్యాన్ని పోగొట్టుకోవడానికో ఇంకేదో సమస్యలు పోగొట్టుకోవడానికో అని కాకుండా ఈ ధ్యానం వల్ల ఆత్మజ్ఞానాన్ని పొంది ఎవరికి కూడా ఎలాంటి నష్టాన్ని, అది మాట పరంగా కానీ చేతపరంగా కానీ ఏ పరంగానైనా సరే ఎలాంటి నష్టాన్ని చెయ్యకుండా మనం స్వచ్ఛమైన మనసుతో ఉండాలి అనేసి నా యొక్క ఉద్దేశం. ఎవరికి కూడా ఎలాంటి కీడు తలపెట్టకూడదు అనేది నేను తెలుసుకున్నాను. ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు. ఇక్కడికి విచ్చేసిన అందరికీ ధన్యవాదములు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవాళ అంటే మా మమ్మీకి ఒక గోల్ ఉండే, పిరమిడ్ కట్టాలి అనేసి ఒక గోల్ ఉంటుండే. అప్పుడు నేను స్టార్టింగ్లో భూమి పూజ చేసినప్పుడు నేను అన్నాను, మమ్మీ ఒక్కదానివి ఉంటావు, మాకు ఫ్యామిలీస్ జాబ్స్ మేము చాలా బిజీగా ఉంటాము, నువ్వు ఒక్కదానివి కట్టలేవు అనేసి నేను చాలా మా మమ్మీతో వాదించాను. అన్నది నేను కట్టి చూపిస్తాను అన్నది. సరే మమ్మీ సరే, కానీ నీకు ఇబ్బంది కాకుండా చూసుకో అని చెప్పాను. కానీ బీ ఫ్రాంక్, నేను ఎక్కువగా మా మమ్మీకి ఈ పిరమిడ్లో నేను హెల్ప్ చేయలేకపోయినాను. ఎందుకంటే నాకు ఫ్యామిలీ జాబ్తో మధ్యలో ఒక్కసారి వచ్చి పిరమిడ్ చూసి వెళ్ళిపోయాను. ఇవాళ మార్నింగ్ మీతో పాటుగా నేను వచ్చి చూశాను. అప్పుడు అనిపించింది అసలు నిజంగా మా మమ్మీ ఒక డైనమిక్ లేడీ. నిజంగా చెప్తున్నా, యాజ్ ఏ ఒక కూతురుగా నాకు ఇవాళ గర్వంగా అనిపిస్తుంది తన కడుపులో పుట్టినందుకు. ఎందుకంటే నేను ఇంతవరకు మా మమ్మీకి చెప్తుంటే పిరమిడ్ ఉంటే మమ్మీ నువ్వు ఒక్కదానివి ఏం చేస్తావే, ఇంత ఎండలా ఎట్లా చేస్తావే, ప్రోగ్రామ్ ఎట్లా కండక్ట్ చేస్తావే అట్లనే నేను అన్నా. కానీ ఓన్లీ మా మమ్మీ ఎలోన్గా ఉంటుంది అనుకున్నాను. కానీ ఇప్పుడు చూసినప్పుడు మీ అందరూ మా మమ్మీ వెనకాల ఉండి కట్టించారని నాకు ఇప్పుడు అర్థమవుతుంది. నేను ఇప్పుడు మా మమ్మీ అంటే ఇంట్లో ఉన్న పర్సన్కి మనకు విలువ తెలియదు,
బయట వాళ్ళకి ఎక్కువ తెలుస్తుంటుంది. ఇప్పుడు నాకు అనిపిస్తుంది మా మమ్మీ వెనకాల మీరు ఇంతమంది ఉండి మీరు అందరితో సహకారంతో ఒక ప్రకృతి సపోర్ట్తోనే మా మమ్మీ వాళ్ళ ఈ పిరమిడ్ కట్టింది. దానికి ఆ మమ్మీకి నేను ఒక కూతురిగా, నాకు ఒక తల్లిగా తను ఉన్నందుకు నాకు ఇవాళ చాలా గర్వంగా అనిపిస్తుంది. మీరందరూ కూడా ఇవాళ ఇక్కడికి వచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇక్కడికి విచ్చేసిన ధ్యానులందరికీ నమస్కారం, పెద్దలందరికీ నమస్కారం. మా అత్తమ్మ ఎప్పుడు అంటుండే మాకు 2001 నుండి తను ధ్యానంలోకి వచ్చింది లాక్డౌన్లో. మాకు అందరికి తెలిసిన విషయమే అది. అప్పటి నుండి మాకు చెప్తూనే ఉంది, చెయ్యండి ధ్యానం చేయండి అని చెప్పేసి. సో నాకు 3 పిల్లలు, ఇంట్లో భార్య, మా పనులు, ఈ ధ్యానం చేయడం మాకు వీలు కాలేదు. ఎంతగానో చెప్పినాను కూడా. నాకు ధ్యానము ఇంతకుముందు చేసేవాడిని. పెళ్ళికి ముందు కిసాన్ నగర్లో శ్రీ ముఠాపురం రామచంద్రారెడ్డి గారని నా మొదటి గురువు, ఆయన ఆధ్వర్యంలో అక్కడ చేసేవాడిని. మార్నింగ్ 3:34కి లేచి 6 వరకు వేసేవాడిని, 3 అవర్స్ చేసేవాడిని. అప్పుడు టచ్ ఉంది. ఈ మధ్య పెళ్లి తర్వాత ఎప్పుడు నేను చేయలేదు. మా అత్తమ్మ ఎప్పుడు అంటూ ఉంటుంది నాకు, చేయండి రాజుగారు, బాగుంటుంది ధ్యానంలోకి రండి అని చెప్పేసి. మా అత్తమ్మకి ఎప్పుడు చెప్తా, అత్తమ్మ నాకు కొన్ని బాధ్యతలు ఉన్నాయి, పిల్లలు చిన్నగా ఉన్నారు, మాకు వీలుగా చేయడము. సో పిల్లలు కొంచెం పెద్ద అయిన తర్వాత, వాళ్ళందరూ స్థిరపడిన తర్వాత మేము ఇందులోకి వస్తామని చెప్పి ఎప్పుడు చెప్తూనే ఉంటాం మా అత్తమ్మకి. అయినా ఆమె పట్టు వదలకుండా ప్రతిరోజు ఫోన్ చేసిన ప్రతిసారి, చెయ్యండి రాజుగారు బాగుంటుంది, నేను చేస్తున్నాను కదా మీరు చేయండి అని చెప్పి చెప్తూనే ఉంటుంది. సో ఈ పిరమిడ్ వరకు వస్తే ఇందులో నా ప్రమేయం ఏం లేదండి, సొంతగా తనే చేసుకుంది. నేను ఆర్మూర్లో ఉంటా. గృహప్రవేశం ముందు రోజు భూమి పూజ చేసేటప్పుడు చెప్పింది వస్తావా అని చెప్పేసి. నాకు చిన్న పని నుండి రాలేకపోయినా. ఈరోజు వచ్చిన మధ్యలో కన్స్ట్రక్షన్ టైంలో వచ్చిన. ఈరోజే నేను కూడా మా భార్యతో పాటు నేను కూడా ఈరోజే చూసా. మా అత్తమ్మ నిజంగా చెప్పాలంటే సాయి కృష్ణారెడ్డి అన్నగారు నాకు ముందు నుంచే తెలుసు, పరిచయము చిన్నప్పటి నుండే. మా అన్నగారు అన్నారు ఇంతకుముందు, మా అత్తమ్మ ఒక రాణి రుద్రమాదేవి, ఝాన్సీ లక్ష్మీబాయి అని చెప్పేసి. అది అక్షరాల సత్యం. మా ప్రమేయం లేకుండా ఒక మగవాళ్ళ నుండి ఒంటరిగా ఉంటుంది. ఒంటరిగా తను ఇదంతా చేసింది అంటే ఇంకెంత చేయాలి ముందుగా. నేను కూడా ఆ విషయంలో చాలా ఆశ్చర్యకరంగా ఉంది నిజంగా చెప్పాలంటే. మీ అందరినీ చూసిన తర్వాత ఇక్కడ మేము కాకుండా మీరందరూ కూడా బంధువులే తనకి. మాతో పాటు మీరు కూడా వాళ్ళ ఫ్యామిలీసే అని చెప్పేసి నాకు అర్థమయ్యింది. మీరు అందరు తోడ్పాటు ఉండడం వల్లనే, అందరూ ముందు ఉండడం వల్లనే ఆమె ఈ కార్యక్రమాన్ని ఇంత మంచిగా సక్సెస్ చేసిందని భావిస్తున్నాను. సో నేను మాటిస్తున్నాను, ముందుగా పిల్లలు చిన్న ఉన్నారు కాబట్టి ఇందులోకి రాలేకపోతున్నాను. తర్వాత నేను కూడా మా అత్తమ్మ వాటిలోనే వస్తా అని చెప్పేసి ఈ సభాముఖంగా అందరికీ చెప్తున్నాను. జై శ్రీరామ్. సరే, గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ. చాలామందికి ఫస్ట్ ముందుగా ఈ ఆత్మ బంధువులందరికీ, ఋషీశ్వరులకు, ఇక్కడికి విచ్చేసిన ఆత్మ జ్ఞానులకు, తరువు అందరి నా ప్రియులకు అందరికీ పేరు పేరున ఫస్ట్ శిరస్సు వంచి మీకు నమస్కారం చేస్తున్నా. ఎందుకంటే నిన్ననే చూసినాను 45 డిగ్రీ సెంటీగ్రేడ్. నేను కూడా ఆంటీతో డిస్కస్ చేసిన, ఆంటీ ఇక్కడ వద్దు, స్కూల్లో పెట్టుకుందాం, చెట్లు ఉంటాయి అది ఇదని. ఒకసారి అయితే నాకు ఫ్రస్ట్రేషన్లో కూడా చెప్తుంటే, ఆంటీ వద్దా ఆంటీ, మనకు ఈ వేడిని తట్టుకుంటారా, నిజంగా తిరుగుతారా, లేకపోతే చల్లబడ్డ తర్వాత వర్షాలు పడ్డ తర్వాత పెడదామా పిరమిడ్ అని. కానీ వాటిని అన్ని కొట్టేస్తూ ప్రతి ఒక్కరి మీ చైతన్యానికి ముందుగా శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నా. ఇక నా పేరు వచ్చి పరమేశ్వర్, కలెక్టర్ ఆఫీస్లో చేస్తా, కామారెడ్డి అమ్మ, ఫైనాన్స్ డిపార్ట్మెంట్. నాకు 2004లోనే పత్రిజీ సారు యాక్చువల్ జింకానా గ్రౌండ్స్లో ఉండే. 2004లో ఈ ధ్యానం అనేది నాకు పరిచయం అమ్మ. యాక్చువల్ నాకు కొద్దిగా మధ్యాంతరాలు వచ్చి, కొద్దిగా అంటే కెరీర్ అవి వచ్చి కొద్దిగా దూరమైన తర్వాత కొద్దిగా మళ్ళీ ఒకసారి టర్న్ భగవద్గీత విన్నప్పుడు నన్ను మార్చిందమ్మా ఈ మార్గంకు. ప్రణవానంద దాస్ అని యూట్యూబ్లో 18 అధ్యాయాలు విన్నామ్మా. ఆ విన్న తర్వాత అసలు
18 అధ్యాయాలను చిన్న వర్డ్లో చెప్పేసిండు. జ్ఞానయోగంలో కూడా భగవద్గీతలో ఇదే చెప్తాడమ్మా. జపము తర్వాత ఇవన్నీ అయిన తర్వాత నీకు మళ్ళీ ఇదే ధ్యానమే చెప్తాడు. కానీ అతి సులభంగా చెప్పింది ఎవరు అంటే మహానుభావుడు పత్రిజీ సార్. ఆయన యాక్చువల్ నిజంగా చెప్పాలంటే దీనికి అందరూ సాధకులు అందరూ యాక్చువల్ ఋషులు కానీ తపస్సులు కానీ ఎన్నో యోగాలు చెప్తే సింపుల్గా చెప్పి నువ్వు కూర్చో, కామ్గా కూర్చో, అన్నీ సెట్ అవుతాయి. మనిషి యొక్క భగవద్గీత చెప్పినట్టు మన క్షేత్రాలు ఉంటాయమ్మా. మన చుట్టూ ప్రకృతి భగవంతుడు ఇస్తాడు. ఆ క్షేత్రంతో మన మెదడు ఎప్పుడు ఆడుతూ ఉంటుంది ఆట, మనల్ని ఆడిస్తూ ఉంటుంది. ఆ మైండ్ను మనం ఆడుకోవాలంటే ధ్యానం చేయాలమ్మా. సింపుల్. మనం ధ్యానం లేకపోతే మనల్ని ఆ మెదడు ఆడుకుంటుంది. మనం ధ్యానం చేస్తే మనం ఏది ఎక్కడ ఎట్లా ప్రవర్తించాలనేది ధ్యానమే నేర్పిస్తుంది. ఆ ఋషులు మహానుభావులు మన వెంట ఉంటారమ్మా. నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ యోగీశ్వర్లకు, ఇక్కడికి విచ్చేసిన ఆత్మ బంధువులకు పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తూ థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మరి జానబాయి కుటుంబం సభ్యుల ఆనందం ఎంత ఉందమ్మా. అందుకోసం పిరమిడ్ సొసైటీలో ఏం చేయాలంటే మనం అందరం పిలిస్తే కాదమ్మా, తెలిస్తేనే వెళ్ళాలి. కార్యక్రమాలు ఎక్కడ ఎవరు నిర్వహించినా భవిష్యత్తులో వేరే వాళ్ళు కార్యక్రమాలు నిర్వహించాలంటే ఏం చేయాలి? మనం పిరమిడ్ సొసైటీలో పిలిస్తే కాదు తెలిస్తేనే వెళ్ళాలి. జానాబాయి మేడం గారు మొండి పట్టుదలతో కుటుంబ సభ్యులందరిని ఒప్పించి ఈ మండు టెండలో ఇంత మంచి కార్యక్రమం చేసింది. వీళ్ళు ఎంత ఆనందపడుతుర్రు. వాళ్ళు ఆనందాన్ని నింపినమా లేదా? 44 డిగ్రీల ఎండ. వాస్తవంగా నేను మన డాక్టర్ శ్రీనివాస్ గారు, దయానంద్ సారు, రాజు 5-6 వచ్చినాం ఇక్కడికి. స్కూల్లో పెడదామా ఇంటి దగ్గర పెడదామా, స్కూల్లో పెడదామా ఇంటి దగ్గర పెడదాం, మేడం ఇంటి దగ్గర అంటే ఇంటి దగ్గరనే పెడదామని ఇక్కడనే పెట్టినాం. వచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. మన మిట్టా మనోహర్ సార్ గారి సందేశాన్ని తీసుకుందాం. మరి వారు ఈ పిరమిడ్ రావడానికి ముఖ్య కారకులు. వారు నిజామాబాద్ జిల్లాకు నెలకు 5 రోజులు వస్తారమ్మా. నిజంగా పిరమిడ్లు రావాలనుకుంటే, ఆ గ్రామంలో శాకాహారులుగా మారాలనుకుంటే, మనం అభివృద్ధి చెందాలనుకుంటే ఆ సార్ని మనం ఆహ్వానించాలా. పిరమిడ్ సొసైటీలో మోటివేషన్ చాలా ముఖ్యమమ్మా. పిరమిడ్ సొసైటీ ముందట్టుకోవాలంటే మనం కొత్త వారిని అందరి ఇంట్లోకి తీసుకురావాలా, పాత వాళ్ళందరూ పనిచేయాలా. మరి సార్ జ్ఞాన ఋషి గారి సందేశాన్ని తీసుకుంటాం. థ్యాంక్ యూ. ब्रह्मर्षि पत्रिजी गार के, पिरामिड जगत के, ध्यान जगत के, शाकाहार जगत के, पीएमसी चैनल के, सदानंद योगी गार के, पिरामिड मास्टर्स अंदर के, బ్రహ్మర్షి పత్రిజీ గారు పుట్టిన జిల్లా నిజామాబాద్ జిల్లా. ఆయన నిజామాబాద్ జిల్లాలో పుట్టినా కానీ ధ్యాన ప్రచారం మొదలుపెట్టింది కర్నూలు జిల్లాలో. ఆయన అక్కడ ఉద్యోగం చేస్తూ ఫస్ట్ అక్కడే స్టార్ట్ చేశారు. మాది అనంతపురం జిల్లా, ధర్మవరం. మరి గురువుగారితో అక్కడే నాకు పరిచయం. కర్నూలు జిల్లా, అనంతపురం జిల్లా అలా స్టార్ట్ చేశారు. మరి నేను ఈ 33 సంవత్సరాల్లో ఈ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉన్నాను. నాకు ఒక 1.5 year బ్యాక్ సాయి కృష్ణారెడ్డి గారు పరిచయం అయ్యారు. సార్, మరి పత్రిజీ గారు జన్మించిన నిజామాబాద్ జిల్లాలో 534 గ్రామాలు ఉన్నాయి. 534 గ్రామాల్లో ధ్యానం అందాలి, పిరమిడ్ నిర్మాణం కావాలి. అది నా కోరిక జిల్లా అధ్యక్షునిగా అని నాకు ఆ విధంగా అడిగారు. మీ సహాయం నాకు కావాలన్నాడు. తప్పకుండా పత్రిజీ గారు జన్మించిన నిజామాబాద్ జిల్లా భారతదేశానికే ఒక రోల్ మోడల్ చేయాలి. మనం కంప్లీట్ భారతదేశానికే ఒక రోల్ మోడల్ చేద్దాం. నిజామాబాద్ జిల్లా అలా ఉండాలి. అన్ని గ్రామాలలో ధ్యానం అందాలి, అన్ని గ్రామాల్లో పిరమిడ్ రావాలి. ఎందుకు జరగదు? జరిపిస్తారు పత్రిజీ గారు. మనం ఒక అడుగు ముందుకేస్తే 10 అడుగులు నడిపిస్తాడు ఆయన. రైట్, చలో మొదలు పెడదామన్నాం. ఆ విధంగా నేను ఈ జిల్లాకు రావడం జరిగింది.